హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కొందరు వ్యక్తులు అనవసరంగా కుంగిపోవడం జరుగుతుంది. మరి ఎందుకు వారు కుంగిపోతారు? దానికి గల కారణం తెలుసుకుందాం. కుంగిపోవడం అనే కారణం తెలుసుకున్నప్పుడే మీరు కుంగిపోవడాన్ని ఆపగలుగుతారు. దీని ద్వారా నేను కొంచెం వివరణ ఇస్తాను, చూడండి. మానవ శరీరానికి దృష్టి, వాసన, రుచి, స్పర్శ మరియు వినికిడి అనేవి 5 ఇంద్రియ అనుభవాలు కలవు. అంటే జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, ఆ విధంగా జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఏవైతే అనుభూతి చెందుతామో అవి అనుభవాలుగా మారుతాయి. ఈ అనుభవాలు వాటి విషయం చేత సంపర్కం చెంది మనకు ఆనందాన్ని, బాధనని, అనుభూతిని కలుగజేస్తాయి. అంటే ఆనందం మరియు బాధ అనేటివి కేవలం అనుభూతి మాత్రమే. ఇవి ఎప్పుడు కూడా శాశ్వతమైనవి కావు. ఏ విధంగా అంటే మారే ఋతువుల్లాగా అవి వచ్చిపోతుంటాయి. మనం ఏ విధంగానైతే చలికాలంలో చల్లటి నీరుని ఇష్టపడం, అదే చలికాలంలో వేడి నీరు ఇష్టపడతాం. వేసవికాలంలో వేడి నీరుని ఇష్టపడం, చల్లటి నీరుని ఇష్టపడతాం. ఆ విధంగా ప్రధానంగా వీటిని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం చూడవచ్చు. ఇదే విధంగా ఇంద్రియముల ద్వారా అనుభవించిన ఆనందం మరియు బాధ యొక్క అనుభూతులు తాత్కాలికంగానే ఉంటాయి, కానీ వీటి ప్రభావం మాత్రం చాలా దుష్పరిణామాలకు చేటు చేస్తుంది. కావున గమనించవలసింది ఏమిటంటే, మనము ఈ బాధ, సుఖ దుఃఖాలను రెండిటిని చెదిరిపోకుండా తట్టుకోవాలంటే, వాటిని బ్యాలెన్స్ చేయాలంటే మనం సాధన చేయాలి. సాధన చేయడం ద్వారా మీరు దేన్నైనా సాధించవచ్చు. కుంగిపోవడం అనే అంశం మీకు దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయనివ్వదు. కావున మీరు కొంత సాధన ద్వారా దీనిని నివారించుకోవచ్చు. చూద్దాం ఫ్రెండ్స్. దీంట్లో ముఖ్యంగా ఒక విపాసన అనే ఒక సాధన ద్వారా మీరు ఈ కుంగిపోవడం అనే దాన్ని నివారించుకోవచ్చు. మీరు మీ మనసుని ఏ విధంగా అయితే నిశ్చలంగా ఉంచుకుంటారో అప్పుడు మీరు దేని మీద దృష్టి అయినా సారించవచ్చు. కాబట్టి విపాసన అనే ద్వారా మీరు సాధన చేస్తే ఈ కుంగిపోవడం నుంచి బయటపడతారు. అలాగే మీ యొక్క ఆనందానికి, కోరికకు, దేనికైనా అతి కారణం, అన్నిటికీ కారణం కోరిక. ఈ కోరికల ద్వారానే మనిషి దుఃఖానికి, ఆనందానికి బానిస అవుతాడు. కాబట్టి ఏదైనా మీరు దీర్ఘకాలికంగా ఏదైనా లక్ష్యం పెట్టుకొని దానికి అనుగుణంగా సాధన చేస్తూ ముందుకు వెళ్ళండి. మధ్య మధ్యలో వచ్చేటివి వస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి మీకు ఒక స్పష్టమైన లక్ష్యం ఉన్నప్పుడు మీకు ఎటువంటి ఇబ్బందులు కలగవు. ఇది ఫ్రెండ్స్, మెయిన్గా కుంగిపోవడం అనే అంశం ప్రజెంట్ ఎన్నో విధాలుగా ఎన్నో వారిని ఇబ్బంది పెడుతుంది.